మహమ్మారి కరోనా మాయదారి కరోనా మహమ్మారి కరోనా మాయదారి కరోనా మహమ్మారి కరోనా మాయదారి కరోనా దూర దూరం గుండెల్లో మాకు పెట్టుకోరన్నా శానిటైజరోడన్నో దాని పరిమి కొట్టన్నా దూర దూరం గుండెల్లో మాకు పెట్టుకోరన్నా శానిటైజరోడన్నో దాని పరిమి కొట్టన్నా మహమ్మారి కరోనా మాయదారి కరోనా మహమ్మారి కరోనా మాయదారి కరోనా మహమ్మారి కరోనా మాయదారి కరోనా మహమ్మారి కరోనా మాయదారి కరోనా దూర దూరం గుండెల్లో మాకు పెట్టుకోరన్నా శానిటైజరోడన్నో దాని పరిమి కొట్టన్నా దూర దూరం గుండెల్లో మాకు పెట్టుకోరన్నా శానిటైజరోడన్నో దాని పరిమి కొట్టన్నా వచ్చింది దూరాల్లో పుట్టింది గురికి వస్తున్నది వచ్చింది దూరాల్లో పుట్టింది గురికి వస్తున్నది ఊరువాడ తిరుగుతోంది ఊపిరి తీస్తున్నది ప్రపంచ దేశాల దూరి ప్రాణాలను తీస్తున్నది అంతుబట్టకుండదాని రంగులు మారుస్తున్నది మహమ్మారి కరోనా మాయదారి కరోనా మహమ్మారి కరోనా మాయదారి కరోనా దూర దూరం గుండెల్లో మాకు పెట్టుకోరన్నా శానిటైజరోడన్నా దాన్ని తరిమి కొట్టన్నా దూర దూరం గుండెల్లో మాకు పెట్టుకోరన్నా శానిటైజరోడన్నా దాన్ని తరిమి కొట్టన్నా Hello, Manik. Hello. రెండవ దశ కరోనా ముప్పు ముంచుకొచ్చింది కంటికి కనపడకుండా పనికట్టు చేస్తున్నది రెండవ దశ కరోనా ముప్పు ముంచుకొచ్చింది కంటికి కనపడకుండా పనికట్టు చేస్తున్నది మందులే దంపుదాని దింగులు వేస్తున్నది ఊపిరి తిత్తుల పూరి ఉసురు తీస్తున్నది వ్యాక్సిన్ వేసుకుని దాన్ని తరిమి కొడదాము మహమ్మారి కరోనా మాయదారి కరోనా మహమ్మారి కరోనా మాయదారి కరోనా దూర దూరం గుండెల్లో మాకు పెట్టుకోరన్నా శానిటైజరోడన్నా దాన్ని తరిమి కొట్టన్నా దూర దూరం గుండెల్లో మాకు పెట్టుకోరన్నా శానిటైజరోడన్నా దాన్ని తరిమి కొట్టన్నా Okay. Happy evening. So today we have a special teacher with us. Sir, can you hear me? Happy evening, sir. Happy evening, sir. Happy evening, sir. Happy evening, sir. Can you hear Yeah, us? I can hear you. Yeah. Yes. Happy evening, sir. Yeah. Yes. Hi, friends. Happy evening. Yes. My friend Sudeep Sahu from Ghaziabad will join. Okay. So do you want us to continue with our activities till he joins? Oh yeah, let us continue. Okay. Let us start because we have little time. So Okay. So friends, sir friend join in Torku will proceed with our smiley challenge and superb drawing. Okay. Okay, now. Head Okay, and now. start drawing. Yeah. Okay, now.
Yes, Okay, yes, yes. so- Go ahead and start drawing. Okay. Anna, over Anna. Very good. ఇప్పుడు వస్తావా? And okay. Go to Got the. that? Wait. I think Reddy Charan is drawing now. Wait, sir. Some disturbance now. I'm muting all. Please mute, boy. I'm muting all. Gopi Chand. Smiley appear mudinji pochi. Anna, please all mute now. Okay, Nisha. I'm muting all. Okay. సో ఈరోజు మనకు సార్ వచ్చి పేపర్స్ తో ఎలా డిఫరెంట్ షేప్స్ చేయాలో నేర్పిస్తారనమాట. ఓకేనా? ఓకేనా? సో మీరు జస్ట్ పేపర్ ఉంటే చాలు. సో హీఈస్ ద ఆరిగమి మ్యాన్ ఆఫ్ ఇండియా. హీ కెన్ డూ వండర్స్ విత్ ద పేపర్స్. సో సార్ మనకి చాలా విషయాలు నేర్పిస్తారు. సో మీకు ఎవరెవరైతే నచ్చుతుందో వాళ్ళు దే కెన్ జాయిన్ రెగ్యులర్ క్లాసెస్ అన్నమాట. నా టైమింగ్స్ నా సేమ్ మన ఈవినింగ్ 4 to 5. ఇప్పుడు ఆంటీ ఎలా వీక్లీ 3 క్లాసెస్ తీసుకుంటా అన్నారు, అలా మనము సార్ని కూడా సో క్లాసెస్ తీసుకోమని చెప్తాం అనమాట. ఓకేనా? అన్న పప్పెట్రీ షోనా? పప్పెట్ షో కూడా ఉంటది. పప్పెట్ షో కూడా ఉంటది. అన్న ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పప్పెట్ షో ఉంది కదనా? ఒకరోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఒకరోజు పప్పెట్, ఒకసారి అది చేయిస్తానా? అంతే. సాహితి, జ్ఞానదీప్తి, అఖిల్ జాయిన్ పనిలియా? సాహితి నా చిన్న అమ్మమ్మ అన్న అన్న నా జ్ఞానేష్ అనే పిల్లాడు జాయిన్ అయ్యారు. గణేష్ కొత్త యాక్టివిటీస్ పెడుతున్నాడు కదా అబ్బాయి. నా మా స్కూలేనా వాడు కూడా? குட். சாಹಿತಿ உங்க கூட யார் யார் இருக்கிறாங்க? அண்ணா என் தம்பி சின்ன என் தம்பி சின்ன லட்சுமி பிரசாத் அண்ணா. ஞானதீப்தி யஷ்வந்த் என்னாச்சு? நான் வர்றாங்கண்ணா. எங்க இருக்கிறாங்க? நாங்க பஜாருக்கு எங்க போயிருக்காங்க. கிளாஸ் டைம்ல எப்படி அந்த மாதிரி எல்லாம் போவாங்க? அண்ணா யஷ்வந்த் வந்திருக்காங்க. அண்ணா யஷ்வந்த் அடிக்கிறார். கிளாஸ் டைம்ல என்ன தர வாண்ணா. పేపరు Mani sir, shall we start? Yes sir.
Shall we start? మ్యూట్ చేసేనా? Did he join, sir? He has not joined. I Okay, don't know how to ask him. I don't know how to ask him. okay. Shall I? One second. Can I? Start that? Okay. I just. Okay, good, I good, don't know good. how to ask him. Okay. So let it be. So shall I stop screen sharing and shall we proceed? Yeah. Please stop screen sharing Okay, and mute everybody okay. so that మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. Yeah. Okay. Sure, sir. Okay, friends. So today we are going to have a origami session. So sir, మనకి origami అంటే ఏంటి, what we are going to do with the origami అనేది మనకు నేర్పిస్తారు. ఓకేనా? Are you all ready? ఓకేనా? Super. Yeah. Super. Right. Yes, sir. Please. Yeah, నేను మ్యూట్ Right. చేస్తున్నాను అందరినీ. సార్ యూ కెన్ అన్మ్యూట్ అంటారు. యా, సో ఎవరు అన్మ్యూట్ చేయకండి. Okay. I have unmuted myself. Yes. And నేను కొంచెం ఇంగ్లీష్, కొంచెం తెలుగు, మధ్యలో కొంచెం హిందీ కూడా మాట్లాడతా. నాకు ఓకే అర్థం. ఆరిగామీలో అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫోల్డింగ్. ఆరిగామి ఏంటి? ఆరిగామి జాపనీస్ వర్డ్. ఆరి అంటే పేపర్, సారీ, ఆరి అంటే టు ఫోల్డ్, కామి ఇస్ పేపర్. సో అందరికంటే ఈజియెస్ట్ ఫోల్డింగ్ మెటీరియల్ ఏంటంటే పేపర్. పేపర్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది దాంట్లో నిలబడుతుంది. మీరు ఇది బట్టలు ఫోల్డ్ చేస్తే ఎక్కువ టైం అది నిలబడదు, మళ్ళీ కుట్టాల్సి వస్తుంది పేపర్ బట్టలకి. బట్ పేపర్లో అలా కాదు. ఓకే. నౌ వాట్ మనకి ఏంటంటే ఒక పేపర్ కావాలి. దాంట్లో కూడా ఇది స్క్వేర్ పేపర్. చూడండి, స్క్వేర్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు. స్క్వేర్ ఇస్ a polygon with 4 sides, 1, 2, 3 and 4. 4 sides, 4 corners. అన్నా మణి అన్నా అన్నా కేల్. మణి అన్నా అన్నా నాకు ఒక కమ్యూనికేటివ్ ప్రాబ్లం అమ్మన్నా. అందుకని నీకు పరమాత్మ உங்க கூட ஜாயின் பண்ண சொல்லு. அண்ணா இங்க இருக்காங்க. சரேண்ணா. அங்கே இருக்க சொல்லு. ஓகே. Okay. Okay, sir, we start. Yeah. So we need not, what we will do is, as far as possible, మనము వేస్ట్ పేపర్ ఉంటుంది కదా, చూడండి ఇది ఒక సైడ్ ప్రింటెడ్ ఉంది, ఇది అవసరం లేదు నాకు ఇప్పుడు. సో ఇలాగుంది, ఇలా ఒక సైడ్ ప్రింటెడ్, ఒక సైడ్ వైట్ ఉంది. సో నేను ఏం చేశానంటే ఐ మేడ్ ఇట్ ఇంటూ అ స్క్వేర్. సో మీకు అందరికి దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ మేకింగ్ స్క్వేర్. ఇది చేసిన తర్వాత ఇలాగే చేస్తే ఏమవుతుందంటే ఎక్కడ ఫోల్డ్ చేయాలి అర్థం కాదు. సో యూ డోంట్ నో దిస్ పాయింట్ గెట్స్ హిడెన్. సో బెస్ట్ థింగ్ ఇస్ టర్న్ ద పేపర్ అండ్ తెలుస్తుంది. చూడు, see, this is the line. So up to that line we have to fold it. And you can also, the very simple tool is this spoon. So with the spoon I will press it. So this becomes a very sharp crease. Shouldn't it? You can see this crease. So, and now press it on this side, unfold it. Simple thing, folding, creasing,
unfold it, and then fold it backside. Again, press it nicely. So now we have to remove this portion. This is a rectangle. This portion we are removing. So keep one finger here at this corner and slowly pull it away. Here also you can do. See, at this point, I'm pressing the paper and pulling it. So don't throw this paper. This is also useful. We will keep it for some next project. Now, like this, I have made many squares of different size. One is 7 inches, 8 inches, 7.5 inches, 6 inches. Origami lo, normally they will be using a 6-inch square paper. They use big papers also and make hundreds of folds. But we will start with simple folds and simple projects because no PG without KG. Okay, you agree? Now, I hope with under the gara oka square paper undi. So shall we start? Yes, Mani? sir, we can start. Yeah, we can start. Somebody should tell me. Okay. Now, this is a very simple toy that we are going to make. This is called tumbling toy. So the first fold is fold the paper in half by bringing the top edge to the bottom edge, or the edge that is away from me to the edge which is near me. So what we are going to do, we'll bring them together. And while bringing them together, we will see that these corners, there are together and under daggar unnai. So these are together. Now we have done the folding. Folding అయిపోయింది. Em cheyala next crease. So this is somewhere midpoint, middle of this side. Go up. Use this side of the nail, the outer part of the nail, to press it with the thumb. Just simply first press it. And you want to make the crease very sharp. Strengthen the crease. Use the spoon. I'll keep away all these things. Now, what we have done, we have folded the paper, creased it, and got one crease in the middle. Now, unfold it. If you see this paper, this looks like a V, valley. And this is called a valley fold. And next time when you come, also bring a pencil so that you can mark. And the valley fold is shown by a series of dashes. And the direction in which the paper is folded. Okay, now let's today do this, and then next time when we start, we will do it in a proper and systematic way. Now, unfold it, and there is one crease in the center. And be careful whenever you make a crease, whenever you fold a paper, because once you make the crease, you cannot remove it. Now we go to the next fold. Take this edge, top edge, and fold it to the crease, center crease that we have made.
Here again, the paper is folded in half. Next, go to the center. Crease the paper on the right hand side. Crease the paper on the left hand side. With a pen, with a spoon, press it nicely. Next, see, this is a big rectangle. This is a small rectangle. You can find out what is the size of this rectangle and what is the size of this rectangle. Now, next fold. Take this edge where the paper is. There are 2 layers of paper. And here also on the left hand side, there are 2 layers. Okay. Whatever we do on this side, we will be doing the same thing on the left hand side. Take this small side and fold it to this central crease. What shape did we get? What is the shape? Triangle, sir. Yeah, triangle. The same triangle will come on this side because we'll fold this small side to the central crease. Okay. Now, if you turn the paper, and see, this looks like a house. You can make the drawings, do the painting, everything, whatever you can. But we are not making a house now. Come back, don't do anything on this side. Turn the paper, come back to this side. Where are the 2 triangles are? This side is there, the small side. What we'll do is, we will fold this small side to center. Okay. A triangle, a bit of triangles will also be folded inside. See, I'm not folding this top edge to the bottom edge. This is folded to the nearest line where the paper is thick. Here, the paper has become, paper chala thick ayindi. Koncham force we have to do. So, better use a spoon and press it. Now, fold these 2 ends, the right hand and left hand edge together. Right? What we do? Namaste. So, at the center, hold it and bring them together. What we are doing? We are making exact half. Paper is divided in half. Half lo, idi half ayindi kada. Student, the sizes are same. Now, oh my, yeah. Unfold it. ఇప్పుడు నిలువుగా లైన్ వచ్చింది మధ్యలో. There is a crease is the center. I'm sorry, this will be the center. Oh my God. I don't know. This is no. Yeah. The video. Yes, blurred. I don't know. Normally, in between it happens like this.
I think I'll have to find some solution for this. 1 second. Yeah, it's okay now. Sir, okay, sir. Now take this vertical line, the right hand side now, to this central line. That this is called, and if you do it on the left hand side also, this is called cupboard fold. Okay, and crease the paper once on the right hand side. Now this side also. Okay, so this looks like the two doors of the cupboard closing, and it's always better to make the creases sharp. Hamara chamcha, what do you? Okay, so open these two, open the doors. Kalpati Handi. Now, see how many rectangles you have got? 1, 2, 3, 4. So, see Sir, this we side got rectangle, sir. rectangles. 1. See, if you forget this top layer now for a time being, don't think of this top point. Only here, the single paper. Yes. Yeah. Yeah, take this okay. It's got blood, sir. Again, I'm sorry. Just I don't know why this happened. That is done, sir. 1 minute, 1 minute. It should happen. I'm sorry. Okay. Yes, sir. So we are going to make the triangles on this end and on this side. Once, and here, take this small side, we will take it to the vertical line. Right now, just one very little, no more creasing, no more folding, only we'll have to finish it this. Now again, make the cupboard fold, press it. Okay, now open it and open only 50%. Don't open the full thing, don't open it completely, just open 50%, and you see that these two stand up. Now the last thing, pick it up and ikkada madhyalo we have to hold here and leave it on the table, and you will see that this starts tumbling. This is called tumbling Yes, sir, toy. it is working. Yeah. So this is tumbling toy. There is one scientific principle in this, which I will tell you later on. Yeah. Shall we
Yeah, please tell me. You're saying something? Sir, your friend has joined, Sudeep. Welcome, sir. Good. Sudeep ji, welcome. Yes, sir. Thank you, sir. ये हमारे दोस्त हैं मिस्टर मणिकंठम एंड एक Okay. चित्तूर. आई थिंक मणि, यू शुड इंट्रोड्यूस योरसेल्फ. Happy evening, sir. मणि sir. Yes. Happy evening, sir. Happy good evening, sir. Good evening, sir. Happy Yes, evening. I am Sudeep Sahu from Ghaziabad. Yeah, thank you for joining. And you have two great men's photograph on your back side. One is Abdul Kalam Sahab and other is Netaji Subhash Chandra Bose. Thank you. Thank you so much, sir. These are our curriculum champions. So they are Okay. here. So I am a life coach for them. So I'm training them in various learning skills through a tiny habits routine. So Very teach good, them sir. the tiny habits and they practice it. And Gurukulam is teaching complete 360-degree learning. So we help them to improve all their multiple intelligences through experiential learning, not through books and all. So we teach everything through experiential learning. That's what we are doing, sir. So this origami can teach these children mathematics also. Fundamentals of mathematics, geometry. Yes. Sure, sir. It was nice connecting you here. Yeah. Thank you, sir. Thank you. Thank you. Over to you, sir. Yeah, Pilalu, how did you like doing this origami? Sir, it is very Sir, fun, thank you for sir. it, sir. Sir, Thank you for it, sir. Thank you for being to us, sir. Yeah, it's Thank you very for nice. coming. I'm very very happy for happy. it, sir. Thanks for coming, sir. Thanks for Very teaching, happy, sir. sir. Also I'm happy, very sir. happy for this, sir. Thank you for this, sir. Thank you. Yeah. We'll do one thing. Feeling Yeah. very happy. Please. Okay. Wait. Sir is saying One something. minute. Yes, sir. Yeah. What I want to say is, I'm also into a lot of learning process, and I also like to spend a lot of time with children. Thank you, sir. And I met you, Mr. Sudeep ji. Yeah, I met Sudeep Garu chala almost 15-20 years back, and we are friends. And మీరు అందరూ ఇది వస్తే we will do lots of things. Okay, and this is just the beginning. మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను చెప్పే విధానం మీకు అర్థమైందా? Did you understand? We are understood. Yes, sir, we sir understand, sir. We have Very good. understood, but thank you for Yes, it, sir, sir. we Very understand. understand. One by one. Please speak. Thank you. Thank you for the all, sir. And I'm very happy for this. Yeah. So I'm very proud for you, sir. Oh, You are the thank man you. of the match. You are the man Thank of the. Thank you so much. We will do. We will do lots of things. You know, Yes, sir. Thanks I'm to- very happy for this, sir. You are the world's greatest man. you know, thanks to Manikantam sir, because he has arranged for this. For me, I have a lot of time. I'm a retired person. Whenever I'm free, I would like to do. Okay, I do with so many people. And you are special kids for me. Thank you, Okay. sir. Thank you. I'll let you know when we have the next class. Okay, sir. Okay. Okay, sir. Sure, Monday, sir. And you don't worry about having color paper and all. A lot of paper, Oh, yes. waste paper is available. Okay. Yes, sir. Yes, sir. And just one more thing. Next time when you come, please have one scale. One scale, one sketch pen, one spoon, and if you can handle one paper cutting knife. That is not very much necessary, but in stationery shop,
it is available for 5 rupees or something. So if you have that, that will be enough. Okay, Yes, sir. right. Okay, sir. So I think this is about, we are going to end our session. It shall be about 5 more minutes. Okay. Okay, sir. And what you do, what you should do is, you take one carton, Amazon or anything, some carton, and go on, write this name. What is this? This is a tumbling toy. Right, tumbling toy. Yeah. Okay, sir. Tumbling toy, and keep it in your that box, and try to make one on your own, and teach your friends. You can teach your friends, whoever is interested. By that you will learn it, he will also learn it nicely. Yes, sir. Okay. Okay, sir. Yeah. Sure, sir. So That's I'll tell you when we fantastic. have done. Yeah. Yeah, that's good start. Thank you. Thank you so much. Thank you. So we have our Welcome. leaders, Bhavya and Bhavesh. So they'll be checking with all our other champions. So Yeah. we'll freeze the session, and every day we have a dedicated hour for performing arts, 4 to 4:40. So based on their availability, we can fix 1 day or 2 Yeah, days yeah. per week, so that we can have Yeah, yeah. every week we can have a session. Yeah. Yeah. Thank you, sir. Thank you. Thank you. Bye. Yeah. Bye. So friends, so bye claps. First, One, thank you. two, Thank you, clap. Thank you, Thank clap. you. Hi, sir. Thank you. Bye. 1, 2. Bye. Bye. 1, 2. Bye. Bye. Thank you, one, clap. two, thank you. 1, 2, thank you. 1, 2, Thank you, sir. Thank you. Thank you so much. Thank you so much, sir. So Yeah. thank you. We'll meet again. Yeah. Welcome. Sure, sir. Yeah, Thank sure. you, We'll meet Sudipji. again. Yeah. Thank you very much. Welcome. Thank you. Thank Definitely, you. sir. So I leave. So Bye, So I sir. leave the. Thank you so much. yeah, I sir. leave the meeting. Yeah, sure, Yeah. sure. Yeah. సో సారు మనకు మీ సిలబస్ లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ ని కాన్సెప్ట్ ని ఆరిగామితో టీచ్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. సో యూ కెన్ లర్న్ దోస్ కాన్సెప్ట్స్. మీ క్లాస్ వైజ్ సబ్జెక్టులు కూడా ఆరిగామితో నేర్చుకోవచ్చు. సైన్స్, మ్యాథ్స్ అన్ని కూడా హీఈస్ వర్కింగ్ ఆన్ దట్. హీఈస్ డూయింగ్ ఎ రీసెర్చ్. ఎంత బాగా గోలైతుందా? అదే ఇంకా చాలా ఉన్నాయి. సో హీ విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ టాయ్స్. సో మీరు పేపర్ తోనే బొమ్మలు చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ టైం మీరు ఫ్రెండ్స్ కి బర్త్డే గిఫ్ట్లు ఇవ్వాలంటే కనుక మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సార్ అదే దగ్గర సార్. మీరు నేర్చుకునే అదే బొమ్మలు సార్ చేసి సార్ రేపు రక్షాబంధన్ కదండి సార్, నేను నా చెల్లెలకి ఇదే గిఫ్ట్ ఇస్తాను సార్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే భవ్య, భావేష్, రేపు రక్షాబంధన్ కి ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతంగా రాఖీని తయారు చేసి చెట్లకు కట్టమని చెప్పండి. ఓకేనా? ఓకే. ఓకేనా? రక్షాబంధన్ అంటే అర్థం ఏంటి? మనల్ని రక్షించే వాళ్ళని కాపాడడం అన్నమాట. సో విల్ టై రాఖీ టు ఆల్ ద ట్రీస్. ఎందుకంటే ట్రీసే కదా మనల్ని కాపాడుతోంది. తర్వాత మీ లోకల్ ఏరియాలో ఆశా వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు వీళ్ళంతా ఉంటారు కదా. సో మీ ఏరియాలో ఉన్న పోలీసులకి, డాక్టర్లకి, ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి వాళ్ళకు కూడా రాఖీని తయారు చేసి వాళ్ళకు రాఖీని కట్టి థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా? వాళ్ళే కదా మనల్ని కరోనా నుంచి కాపాడింది అన్నారు కదా. అలాగే మీ దీంట్లో వాలంటీర్స్ ఉంటారు కదా, ఆ వాలంటీర్లు కూడా రాఖీ కట్టండి. సో రాఖీ కట్టి ఎక్కడైనా పోలీసులు కట్టండి, వాలంటీర్లు కట్టండి, డాక్టర్లకి, ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి, చెట్లకి, ఎవరైతే మనల్ని కాపాడుతారో குரூப்பா எங்குமே போக கூடாது. கரோனானால குரூப்பா எங்குமே யாருமே போக கூடாது. நீங்க தான் போயிட்டு கட்டிட்டு வந்துருங்க. ఓకేనా? పోయి ఫోటో తీసుకొని పంపించండి. ఓకే? బాగా ఆల్ ది బెస్ట్.